నాతో నీకు పాలు లేదు, నాతో నీకు భాగము లేదు. నో పార్ట్ విత్ మీ అంటే చూడండి ప్రియమిట్లారా, ఎందుకనంటే యేసుక్రీస్తు వారు శిష్యులను పవిత్రపరచబడినట్లయితే, యేసుక్రీస్తు వారు శిష్యుల్లో ఏదైనా పాపము దాగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు శిష్యులకి భాగము లేదు, పాలు లేదు. నో పార్ట్ అంటే శిష్యులకి యేసు ప్రభుకి సంబంధము కలిగి ఉండాలంటే, సహవాసము కలిగి ఉండాలంటే ఖచ్చితంగా శిష్యులు పవిత్రపరచబడి ఉండాలి. మీకు చక్కని మాట చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. చూసారా, చాలామంది అనుకుంటూ ఉంటారు నాలో ఏ పాపము లేదని. నో, మనము పడవలసినది, శుద్ధీకరించబడవలసి ఉన్నది, మనం కడుక్కోవలసి ఉన్నది. చూడండి, పేతురు అంటున్నాడు, అయ్యా నా పాదాలు మీరు కడగొద్దు. అయ్యా లేదు, నేను కడగాలి, నేను శుద్ధీకరించాలి, నిన్ను పవిత్రపరచాలి, లేకపోతే నాతో నీకు పాలు లేదు, నాతో నీకు భాగము లేదు. అంతేకాదు చూడండి, సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమంటున్నాడు. చూడండి, పేతురు ఏమన్నాడంటే, అయ్యా నాతో భాగం లేదన్నావు కదా, అయితే నా పాదములే కాదు తల శరీరం మొత్తం కడిగేసేయమంటున్నాడు. యేసు అతను చూసి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. ప్రియమిట్లారా, ఒక రహస్యాన్ని మేము ఉంచుతున్నాను. స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. ప్లీజ్ నోట్ డౌన్. అంటే ఒక్కసారి పాప క్షమాపణ జరిగిన తర్వాత, మానవ జీవితంలో ఒక్కసారి పాపాలు ఒప్పుకున్న తర్వాత, మానవ జీవితంలో ఒక్కసారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, మరలా అదే పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరము లేదు. ఏమిట్లా మీకు అర్థమైందో లేదో, ఒక్కసారి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వయసులో, ఏదో ఒక రోజున ఆగి తన పాప జీవితాన్నంతా ప్రభు దగ్గర ఒప్పుకొని పూర్తిగా క్షమించమని అడిగి విడిచిపెట్టిన తర్వాత, మళ్ళా అదే పాపాలని ప్రభు దగ్గర మళ్ళీ క్షమించండి ప్రభు అని దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే పాప క్షమాపణ క్రైస్తవ జీవితంలో, మానవ జీవితంలో పాప క్షమాపణ ఒక్కసారే జరుగుతుంది. ఎందుకు మందిరానికి వెళ్ళి అప్పుడప్పుడు పాప క్షమాపణ జరుగుతుందంటే, ఇందాక నేను చెప్పాను కదా, మనకు తెలియకుండానే ఒకసారి కొన్ని పాపాలు మనం చేతులు పెడుతూ ఉంటాం, మనకు తెలియకుండానే కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే కొన్ని పాపాలు మన క్రైస్తవ దైనందిన జీవితంలో మనకు అంటుకుంటూ ఉంటాయని నేను చెప్పాను. వాటి క్షమాపణ కోసమే మనము వాక్యముతో మనల్ని కడుక్కోవాలి కానీ, పవిత్రపరచుకోవాలి కానీ, స్నానము చేయవలసిన అవసరం, అంటే సంపూర్ణమైన మరలా పాప క్షమాపణ పొందవలసిన అవసరము లేదు. ఒక చక్కని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయడం ద్వారాను మనం రక్షించెను. ప్రియమిట్లారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం మీకు. చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము, పునర్జన్మ సంబంధమైన స్థానము, బాతింగ్ ఆఫ్ రీజనరేషన్, బాతింగ్ ఆఫ్ న్యూ బర్త్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రియమిట్లారా, ఇది పునర్జన్మ కాదు, మళ్ళా జన్మించడం కాదు, మరోసారి జన్మించడం అనే దానిలో బైబిల్లో ఆధారాలు ఏం లేవు. మళ్ళా మనం జన్మిస్తామని బైబిల్ ఎక్కడ చెప్పబట్టలేదు. మానవ జీవితం ఒకేసారి, మానవ జన్మ ఒకేసారి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికిన తర్వాత మన జీవితం అంతమైపోతుంది, మరలా మనం పుట్టడం జరగదు. బైబిల్ ఆ విషయంలో చాలా
క్లియర్గా ఉంది. దేర్ వాజ్ నో సెకండ్ బర్త్. మళ్ళీ జన్మించుతా లేక తిరిగి జన్మించుతా అనేది లేదు. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే కొత్త జన్మం అనే స్థానము. ప్రియబిడ్డలారా, రీజనరేషన్ అంటే బాతింగ్ ఆఫ్ న్యూ బర్త్ అంటే కొత్త జన్మము అనే స్థానము. ప్రతి మనిషి తన జీవితంలో కొత్త జన్మము ఎత్తాలి అంటే కొత్త మనిషిగా మార్పు చెందాలి. పేతురు గారు ఆల్రెడీ కొత్త జన్మం అనే స్థానము చేశారు కాబట్టి ఆయనకు స్థానము అక్కరలేదని చెప్తున్నారు ప్రభువారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సీమోను పేతురు దేవుని శిష్యులు ఆల్రెడీ ఇదివరకే పాప క్షమాపణ మారు మనసు పొందారు కాబట్టి ఆయనకు స్థానము అక్కరలేదు. కొత్త జన్మం అనే స్థానము, బాతింగ్ ఆఫ్ న్యూ బర్త్ అక్కర్లేదు ఆయనకి. అందుకే దేవుడు ఏమంటాడు, యేసు ప్రభు నీకు స్థానముతో పని లేదు, నీ కాళ్ళు కడిగితే చాలు అని అంటున్నారు ఆయన. బిడ్డలారా, ప్రతి మానవుడికి ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తులా, నీకు నాకు మనందరికీ క్రైస్తవ జీవితంలో శిలువ శ్రమలలో శిలువను ధ్యానిస్తున్న తల్లి, ఉపవాసం ఉంటున్న తల్లి, రోజు దేవుని మందిరానికి వెళ్తున్న తల్లి, తండ్రి, నీ జీవితంలో కొత్త జన్మం అనే స్థానము జరిగి ఉండాలి. కొత్త జన్మం అంటే ఎప్పుడైతే నీ పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు నీకు కొత్త జన్మను దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించి నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనం రక్షించాను. పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని మనకు కలుగు చేస్తుంది. అదే రక్షణ, అదే మారు మనసు. నూతన స్వభావం లేకుండా, నూతన జన్మ లేకుండా, నూతన మనసు లేకుండా నేను ప్రభువుని సేవిస్తున్నానండి, ప్రభువు నాకు ఇష్టమండి, నేను ప్రభువు శిలువ ధ్యానములు ధ్యానిస్తున్నానండి, నేను ఉపవాసం ఉంటున్నానండి అంటూ వల్ల ప్రయోజనము లేదు. ఒకసారి ఏదో ఒక రోజున నీ మందిరంలోనికి వెళ్ళి ఏదో ఒక రోజున మీ సేవకులతో మాట్లాడి 2 దినాలు 3 దినాలు ప్రభు సన్నిధిలో కూర్చొని నీ పాపస్థితి అంతా ఒప్పుకొని విడిచిపెట్టు తల్లి, నీ పాపస్థితి అంతా ఒప్పుకొని విడిచిపెట్టు తండ్రి, నీ పాపస్థితి అంతా ఒప్పుకొని విడిచిపెట్టి యవనస్తుడా, నీ పాపస్థితి అంతా ఒప్పుకొని విడిచిపెట్టి యవనస్తురాలా, నీకు నూతన జన్మాన్ని, బాతింగ్ ఆఫ్ న్యూ జనరేషన్ని యేసు ప్రభు వారు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశించి నూతన స్వము నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. యు ఆర్ రెడీ బిడ్డలారా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు నూతన స్వభావం ఉందా? దేవుని యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క శిలువ శ్రమలు ధ్యానంలో ఉన్న తల్లి, తండ్రి, యవనస్తులారా, మీరు నూతన స్వభావం మీకు వచ్చినదా? పాత కోపము, పాత సిగరెట్లు, పాత తాగుడు, పాత వ్యభిచారము, పాత సినిమాలు పోయినాయా? కొత్త మనసు వచ్చిందా? మెత్తని మనసు వచ్చిందా? విధేయత వచ్చిందా? వినయం వచ్చిందా? నెమ్మది వచ్చిందా? కొట్లాటలు, దెబ్బలాటలు, వివాదాలు, కక్షలు మానివేశారా? ప్రియ బిడ్డలారా, పాతవన్నీ గతించిపోయినవా? పాతవన్నీ రద్దు చేయబడినవా? నీ జీవితంలో కొత్తది ప్రవేశించిందా? నూతన స్వభావం లేకుండా, నూతన మనసు లేకుండా, నూతన జన్మ లేకుండా నీవు ఎంత శిలువ ధ్యానములు, ఎన్ని దినములు నువ్వు ఉపవాసం ఉండి రాత్రులు కన్నీరు కార్చి ప్రభు వైపు చూచిన నూతన జన్మము లేకుండా, నూతన స్వభావము నువ్వు పొందుకోకుండా, రక్షణ అనే మెట్టులోకి రాకుండా, పాప క్షమాపణ జరిగి పాపాల నుంచి విడుదల కాకుండా నువ్వు ఎంత చేసినా దానివల్ల ప్రయోజనమేమన్నది? యేసుక్రీస్తు తన శిష్యులు పాదములు కడుగుట ద్వారా ఈ విషయాన్ని మనకు అర్థం చేశారు. మనం ఈ రాత్రి ధ్యానించండి, మరి కొద్ది సమయం వాక్యాన్ని చదవండి, ప్రభు వైపు చూడండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేక సమయంలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీరు మీ శిష్యుల పాదములు నీళ్లతో
పళ్ళెంలో నీళ్లు పోసుకొని కడిగి నాయనా పై వస్త్రంతో మీరు తుడిచి మళ్ళా నాయనా వారి సన్నిధిలో వారి యొక్క సమక్షం మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువా మీరు వినయముగా విధేయులై వారికి మార్గదర్శకులైనందుకే మీకు స్తుతి స్తోత్రములు నాయన. మీరే కరుణించండి, కృప చూపండి. నా జీవితంలో మా జీవితంలో స్నానము చేయవలసిన అవసరం లేకుండా చేయండి. మేము బయటకు వెళ్ళి వస్తే అప్పుడే స్నానం చేసి బయటకు వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని ముఖం కడుక్కుంటాం, కానీ స్నానం చేయం కదా ప్రభువా. అలాగే మా జీవితంలో పాప క్షమాపణ జరిగి పాపాలు ఒప్పుకొని ఉంటే, విడిచిపెట్టి ఉంటే మాకు స్నానంతో పని లేదు నాయన, కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది. అలాంటి సత్యాన్ని ఈ యొక్క సందర్భం ద్వారా మాకు నేర్పారు. మీకు వందనాలు. మీరే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.